మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాలని తెలిపారు. వచ్చే 6 నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. అధికారులు సీఎం చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలన్నారు. గోదావరి పుష్కరాలకు సన్నద్దత లేకపోవడంపై కేబినెట్లో చర్చిస్తామన్నారు. హడావుడిగా కూలిపోయే పనులు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రణాళిక లేకుండా అడిగితే ప్రధాని మోదీ నిధులు ఇవ్వరని అన్నారు. రాజమహేంద్రవరంలో అధికారులతో సమీక్ష అనంతరం పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా నిడదవోలు నియోజకవర్గంలో విఘ్నేశ్వరానికి వెళ్లారు. అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతం గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకు ముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు బి డామినేటెడ్. We're not here to enforce. Here we are seeking your cooperation to follow the protocols. దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు వదలదు. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థిక పరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం, పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు లెట్ us have a dialogue with each other and what you could do, and the same way I'm open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు నేను కూడా మేము ఒకసారి చెప్పమని కోరుకుంటున్నాం.